హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. రాగి పిండితో దోస, ఇడ్లీ. ఇదే బ్యాటర్‌తో మనం చాలా రకాలు చేసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్‌లో. ఇడ్లీ, దోస, పొంగనాలు, ఉత్తప్పం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను దోస ఇంకా మీకు ఇడ్లీ అనేది చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీగా ఉంది ఇడ్లీ అండ్ దోస కూడా ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. ఈ ప్రొసీజర్ ఎవ్రీథింగ్ కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో కంటిన్యూగా చూడండి. మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను డీమార్ట్ నుండి రాగులైతే తీసుకొచ్చినాను. మనకి ఇవే సూపర్ మార్కెట్‌లోనే ఈజీగా దొరికిపోతాయి. ఇక్కడైతే నేను ఈ కప్‌తో మెజర్‌మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. మీరు పర్లేదు ఏ కప్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్‌తో రాగులనేవి వేస్తున్నాను. ఒకవేళ మీరు కొంచెం క్వాంటిటీలో ట్రై చేయాలనుకుంటే మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్ మెజర్‌మెంట్స్ తీసుకున్నా సరిపోతుంది. ఈ రాగులనేవి చాలా మురికిగా ఉంటాయి కాబట్టి మనము 2-3 టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేయాలి. చూడండి నేను ఉట్టి రాగులే తీసుకొని వాటిలో మంచిగా వాటర్ ఏసి చేతితో ఇలా నలుపుతూ మనం కడుక్కున్నామనుకోండి, రాగులకి డస్ట్ చాలా ఉంటుంది కాబట్టి మనం అలా నలిపినప్పుడు ఈజీగా అనేది మనకొచ్చేస్తుంది. చూడండి ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఎంత వాటర్ అనేవి డార్క్‌గా ఉన్నాయో, ఇంకా చెత్తలాగా ఉంది గదా! అదంతా గూడా పైన అనేది పేరుకుపోయింది. సో, ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు చాలా మట్టుకెళ్ళిపోతుంది. అలా అని ఒకటేసారి గాకుండా ఒక 2-3 సార్ల వరకు బాగా కడుక్కోండి. ఇక్కడ నేను సెకండ్ టైం గూడా కడుగుతున్నాను. కడిగి వాటర్ అన్నీ తీసేసాను. 2 టైమ్స్ కడిగాను గదా! ఇప్పుడు ఒక్క గ్లాస్ మినపప్పేసుకుంటున్నాను. 2 గ్లాసుల రాగులు, ఒక్క గ్లాస్ మినపప్పు. మళ్ళీ ఇంకోసారి కడుక్కోండి. ఇప్పుడు 3 టైమ్స్ కడుగుతున్నాననమాట. ఇది థర్డ్ టైమ్ నేను కడగడం. ఇక మినపప్పు ఏసాను గదా! ఏసిన తర్వాత మళ్ళీ వాటర్ ఏసేసి బాగా ఆ మినపప్పుకి గూడా ఏమైనా డస్ట్ ఉంటుంది గాబట్టి, మంచిగా ఆ వాటర్ అన్నీ తో కడిగేసి, ఆ వాటర్ అన్నీ మళ్ళీ ఒంపేసుకోవాలి. ఒంపేసుకున్న తర్వాత చూడండి అంతా ఫ్రెష్‌గా అయిపోయినాయి గదా! రాగులలో గూడా డస్ట్ అంతా ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ నేను ఇడ్లీ రవ్వ వేస్తున్నానిక్కడ. మీరు ఒకవేళ ఆహ్, మీ దగ్గర ఇడ్లీ బియ్యం ఉంటే ఇడ్లీ బియ్యం వేసుకోండి. కానీ ఇడ్లీ బియ్యం లేకపోయినా పర్లేదు. మన ఇంట్లో అందరి దగ్గర ఇడ్లీ రవ్వ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇడ్లీ రవ్వ వేసుకోండి. మనం ఇదే బ్యాటర్‌తో దోస వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు, పొంగనాలేసుకోవచ్చు, ఉత్తప్పం గూడా ట్రై జేయొచ్చు. ఇదైతే ఫ్లాప్ అస్సలు కాదు. ఖచ్చితంగా ట్రై జేయండి. మళ్ళీ చెప్తున్నాను మెజర్‌మెంట్స్ ఒకసారి క్లియర్‌గా వినండి. 2 గ్లాసుల రాగులు, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ అంతే. ఇవన్నీ బాగా కడుక్కొని ఇందులో వాటర్ ఏసేసుకొని బాగా నానబెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా 6-7, 8 అవర్స్ నానాల్సిందే. ఎందుకంటే రాగులు నానడానికి టైం పడుతుంది కాబట్టి మంచిగా నానబెట్టుకోండి. మనము పొద్దున అలా నానబెడితే మనకి ఈవినింగ్ వరకు నానిపోతాయి గదా! చూడండి నేనైతే మార్నింగ్ 10, 11 కల్లా నానబెట్టాను. ఈవినింగ్ 6 వరకైతే నానింది. ఇంకా 6, 7 వరకు నానిన తర్వాత ఇంకా వాటర్ ఉంటాయి గదా! పైన నానిన వాటర్ అవన్నీ తీసేయండి. తీసేసిన తర్వాత చూడండి పప్పు, రాగులు గూడా చాలా బాగా నానినాయి. ఇంకా నా దగ్గర గ్రైండర్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను. గ్రైండర్ లేకపోయినా పర్లేదు. మనం మిక్సీలో వేసినా గూడా చాలా ప్లఫీగా వస్తాయి. చాలా టేస్టీగా గూడా వస్తాయి. చాలామంది అపోహ ఏంటంటే, ఈ రాగులనేవి మిక్సీలో పడితే అంత రావు అని అనుకుంటారు. బట్ కాదండి. మిక్సీలో మనము పేస్ట్ చేసినా గూడా బాగా నలుగుతుంది. చూడండి నేను ఒక 3 టైమ్స్ కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ మిక్సీ పడుతున్నాను. కొంచెం టైం పడుతుంది నలగడానికి. కానీ మనం మిక్సీలో గూడా చేసుకోవచ్చు. చూడండి ఒక 3 టైమ్స్ నేను మెల్లిమెల్లిగా ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ అలా చేశాను. పిండి అనేది చాలా ప్లఫీగా మెత్తగా అనేది నానిపోయింది. ఇంకా మెత్తగా మనం గ్రైండ్ కూడా చేసుకున్నాం కాబట్టి దోసలనేవి బాగొస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ రౌండ్ నేను మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. చూడండి ఎంత స్మూత్‌గుందో. రవ్వ రవ్వలాగా ఏముండదు. నీట్‌గా సాఫ్ట్‌గా ఉంటే మనకి ఇడ్లీ గూడా మెత్తగా వస్తుంది. అయితే నేను ఈ పిండి మొత్తం ఒక 4 బ్యాచెస్‌లో అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. మీరు కొంచెం క్వాంటిటీ చేసుకున్నట్టయితే ఒక 2 టైమ్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఈ బ్యాటర్‌లో మనము వాటర్ యేసుకుంటూ మిక్సీ పట్టాలి. ఒకవేళ గట్టిగా అనిపించి తిరగలేదనుకోండి మిక్సీ గిన్నె, కొద్ది కొద్దిగా వాటర్ యేసుకోండి ఏం పర్లేదు. ఇంకా లాస్ట్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా మిక్సీ గిన్నెలో వాటర్ యేసి ఆ పిండంతా మళ్ళీ ఈ ఒక దాంట్లో వేసేసి నేను కలుపుతున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక పెద్ద ఏమంటారు ప్లాస్టిక్ బాక్స్ ఉంది నా దగ్గర. నేనెప్పుడు ఇందులో పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ పిండనేది బాగా రైజ్ అవుతుంది గదా! నైట్ అంతా ఫర్మెంట్ అవుతుంది. పిండి నానుతుంది. అందుకోసమే ఎప్పుడైనా కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటే పిండనేది బాగా పొంగుతుంది. నైట్ అంతా బాగా పులుస్తుంది. ఇక్కడ చూడండి నాదైతే మొత్తం ఇంకా పిండి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇంకా నీట్‌గా సైడ్స్‌కున్నదంతా గూడా ఒక దగ్గరకనేసి నేనైతే మూత పెట్టేసి నైట్ అంతా దీన్ని పులియడానికి పెట్టేస్తున్నాను.
మీరు కూడా ఇది దోసలు మార్నింగ్ చేసుకునేటట్టయితే ఈవినింగ్ అలా రుబ్బుకొని మనం మూత పెట్టుకున్నామనుకోండి, మార్నింగ్‌కి మనకి ఈజీగా చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే హోటల్ స్టైల్‌లో పల్లి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ క్విక్. ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పండి ఎలా ఉందనేది. దానికోసం ముందుగా పాన్ పెట్టుకొని అందులో పల్లీలు, ఇంకొక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు అస్సలు మాడకూడదండి. స్టవ్ దగ్గరే ఉండి మీరు కంటిన్యూస్‌గా కలుపుతున్నారనుకోండి, మంచిగా గోల్డెన్‌గా ఫ్రై అయితాయి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బావుంటుంది పల్లి పచ్చడి. నేనైతే ఆయిల్ ఎక్కువేమి ఎయలేదు. జస్ట్ 1 స్పూన్ ఏసి చూడండి పల్లీలన్నీ లోపలంతా బాగా వేగే వరకు వేయించేసుకోండి. చూడండి ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా దీనికి సరిపడా మనకు పచ్చిమిర్చి అనేది కూడా ఏసుకోవాలి. ఇందులో వేరే కారం ఏమి ఎయ్యం కాబట్టి మీరెంత టేస్ట్‌లో పచ్చిమిర్చి తింటారో అంత వేసుకొని ఒక్క 1 స్పూన్ ఆయిల్ ఏసుకొని ఫ్రై చేయండి. ఇది ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే పచ్చిమిర్చి కొంచెం ఇలా పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్‌లో ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం ఏవైతే ఇంతకుముందు పల్లీలు, ఇంకా పచ్చిమిర్చి ఫ్రై చేసామో అది మిక్సీ గిన్నెలో వేసుకోండి. నేనైతే ఇది పక్కా హోటల్ స్టైల్‌లో చూపిస్తున్నాను. ఇందులో మీరు కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అండ్ కొబ్బరి పొడి వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి ఉందనుకోండి, కొబ్బరేసుకున్నా బావుంటుంది. నేనైతే 1 ½ స్పూన్ వరకు ఇక్కడ కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇంకా ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం చింతపండు. ఆ పులుపు టెక్స్చర్ ఉంటేనే మనకి టే తినడానికి టేస్ట్ చాలా బావుంటుంది చట్నీ. అందుకోసమే నేనైతే కొంచెం చింతపండు ఒక 4-5 రెబ్బల వరకు చింతపండు వేసేసి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఈ చట్నీ మనకి ఇడ్లీకి, దోసకే గాదు, ఏ టిఫిన్‌కైనా, ఏ కాంబినేషన్‌లో అయినా చాలా బావుంటుంది. నేను ఇంట్లో రెగ్యులర్‌గా చేసే చట్నీ ఇదే. సో, ఇందులో అన్నీ ఏసేసాం గదా! ఇంకా లాస్ట్‌కి కొద్దిగా వాటరేసేసి మనం మిక్సీ పట్టుకోవడమే. ఫస్ట్ టైమ్ చూడండి వాటరేసి మిక్సీ పట్టాను కదా! కొంచెం కచ్చా పచ్చా లాగా అయింది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ గూడా ఇంకో కొద్ది వాటర్ ఏసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ పచ్చడి మనకి స్మూత్‌గా ఉంటేనే బావుంటుంది. చూడండి లాస్ట్ వరకైతే మంచిగా మిక్సీ అయిపోయింది. స్మూత్‌గా అయిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. దీనికి తాలింపు పెట్టుకుంటే బావుంటుంది. అంటే వితౌట్ తాలింపు గూడా మనకి గట్టి చట్నీ అని ఇస్తారు గదా! ఇలా గూడా తినొచ్చు. కానీ తాలింపు ఇంట్లో అయితే మనం తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ నాకు ఎక్కువ నచ్చుతుంది. ఇంకా మీరు కావాలంటే ఇందులో ఇలాగే గట్టిగా ఉంచుకోవచ్చు. లేదంటే కొన్ని వాటర్ ఏసుకొని కొంచెం పలచగా గూడా చేసుకోవచ్చు. మిక్సీ జార్‌లో ఎలా అయినా చట్నీ ఉంటుంది గదా! అందుకోసం నేను అందులో కొన్ని వాటరేసి, ఆ వాటర్‌లో ఉన్న చట్నీ అంతా డైల్యూట్ అయిన తర్వాత ఇందులో వేసేస్తున్నాను. మరి ఇంత గట్టిగా తింటే పచ్చడి అంత బావుండదు. ఎందుకంటే అది మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది కాబట్టి కొద్దిగా వాటరేసుకోండి. మరి ఎక్కువ గాదు. కొద్దిగా వాటరేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే పచ్చడికి తాలింపు పెడుతున్నాను గదా! ఇంతకుముందు మనం ఎంచుకున్న పాన్ ఉంది గదా! అదే పాన్‌లో కొద్దిగా ఆయిలేసుకోండి. జీలకర్ర, ఆవాలు. ఈ జీలకర్ర, ఆవాలైతే బాగా చిటపటలాడాలి. అప్పుడనే వాటి ఫ్లేవర్స్ అనేవి మనకు బయటికొస్తాయి ఆయిల్‌లో నుండి. పచ్చిగా ఉన్నాయనుకోండి అస్సలు బాగోదు. దీని తర్వాత నేనైతే శనగపప్పు వేస్తున్నా. ఇంకా కొద్దిగా మినపప్పు వేస్తున్నాను. అంటే మాకు పచ్చడిలో అక్కడక్కడ ఇట్లా క్రిస్పీగా, క్రంచీగా తాకితే మాకు ఇష్టం కాబట్టి ఏస్తున్నా. ఒకవేళ మీకు వద్దైతే స్కిప్ జేసుకోవచ్చు. ఇవి కొంచెం రెడ్ అయిన తర్వాత మనం ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇంక అంతే, ఇంక దేంట్లో ఏమెయ్యాల్సిన అవసరం లేదు. మీకు కావాలంటే ఎండుమిర్చి గూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసాం గదా! ఈ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో ఏసుకున్నామంటే మన హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ నిజంగా చాలా బావుంటుంది. కనీసం మీలో ఒక్కరైనా ట్రై జేసి నాకు కమెంట్ జేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలామంది గూడా నాకు పర్సనల్‌గా మెసేజ్ జేస్తున్నారు. ఈవెన్ ఫోటోస్ గూడా పెడుతున్నారు. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ థట్. ఇక్కడైతే మన పిండి నైట్ అంతా బాగా పులిసింది చూడండి. నేను హాఫ్‌లో పెడితే అది పై వరకు బాగా పొంగింది గదా! అందుకోసమే కొంచెం పెద్ద దాంట్లో బెట్టుకుంటే పిండనేది బాగా పొంగుతుంది మనకి. ఇంక నేను ఈ పిండినైతే బాగా కలిపేస్తున్నాను. ఎందుకంటే నైట్ అంతా ఫర్మెంట్ అయింది గదా! లోపలంతా బాగా ఎయిర్ అనేది ఫార్మ్ అయిపోయి ఉంటుంది. ఆ ఎయిర్ అంతా పొయ్యేలాగా బాగా కలుపుకోండి. అప్పుడైతేనే మనకి దోసలు బాగొస్తాయి. లోపలంతా బాగా ఆ ఎయిర్ అంతా ఎళ్ళిపోయిన తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ ఏస్తున్నాను. ఇది మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కంటిన్యూగా రోజు వేసుకోవచ్చు. దోసలు, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు ఉత్తప్పం, మనకు నచ్చిన బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఉత్తప్పం, పొంగనాలు గూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈరోజైతే ఓన్లీ ఇడ్లీ అండ్ దోస ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇంకా ఇదే బ్యాటర్‌తో ఈరోజు ఇక్కడ నేను ఇడ్లీ వేస్తున్నాను చూడండి. నార్మల్‌గా మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఈ ఇడ్లీ పాత్రకైతే నేను కొద్దిగా ఆయిల్
ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, అలా పడిపోయింది. మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. ఒక 2 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇది పిండి కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకోసం నేనైతే కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత సేమ్ మనం ఇడ్లీలు ఎలా వేసుకుంటామో అలా అదే ఇడ్లీ ట్రేలో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీవనేవి ఒక 10-15 మినిట్స్‌లో మనకైతే అయిపోతాయి రెడీ. నేనిక్కడ క్లిప్పింగ్ అనేది కొంచెం మిస్ అయిపోయింది, నేను కుక్కర్‌లో పెట్టింది. సో, మీరు నార్మల్‌గా ఇడ్లీస్ ఎట్లా చేసుకుంటారో సేమ్ అదే ఒక 10-15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇడ్లీస్ తీసేటప్పుడు అయితే మళ్ళీ షూట్ చేశాను. ఆ క్లిప్పింగ్ ఉంది, బట్ కుక్కర్‌లో పెట్టిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇంకా సేమ్ అలా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేసుకుంటే మన ఇడ్లీలయితే రెడీ అయిపోతాయి. ఇంకా దోసలేసేసుకుందాం హోటల్ స్టైల్‌లో. ఇంకా పాన్ అయితే వేడయింది కదా, వేడైన తర్వాత కొద్దిగా నేను వాటర్ ఏసేసి అంతా క్లీన్ చేశాననమాట. చేసి దోసలు వేస్తున్నానిక్కడ. ఈ దోసలు రౌండ్‌గా వస్తే అదో సాటిస్ఫాక్షన్ గదా! నాకైతే చాలా అనిపిస్తుంది. ఒక థెరపీలా అనిపిస్తుంది కుక్ జేయడం. అందరూ అనుకుంటారు కుకింగ్ ఈజ్ బోరింగ్. బట్ కుకింగ్ నచ్చిన వాళ్ళకి కుకింగ్ చేస్తుంటే చాలా అనిపిస్తుంది. మనం చేసిన వంటలు వేరే వాళ్ళు తిని బావుంది అని మెచ్చుకున్నప్పుడు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. ఈ దోసలు కూడా చాలా బాగొచ్చినాయి. చూడండి, అలా దోస ఏసిన తర్వాత నేనైతే కొద్దిగా ఆయిల్ వేశాను. ఒకవేళ దోస అనేది మంచిగా ఫ్రై అయిందనుకోండి, అలా దోస అనేది దానంతట అదే విడిపోతుంది పెనం నుండి. మనం ఏం చేయనవసరం లేదు. ఒక 2 మినిట్స్ వరకు మనం అక్కడే ఉండి చూసుకున్నామనుకోండి, దోస అనేది బాగా అదే పైనికి లేసొస్తుంది. లేసొచ్చిన తర్వాత మనం సైడ్స్ అన్నీ కొద్దిగా లూజ్ చేసుకొని, దోస 2 సైడ్‌లు ఫ్లిప్ చేసుకొని బాగా కాల్చుకున్నామనుకోండి, మన దోస అయితే రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ఈజీ రెసిపీ, చాలా బేసిక్ రెసిపీ. ఇదొక్కసారి మీరు చేయడం అలవాటు చేసుకున్నారంటే చాలా వస్తుంది. నేను ఫస్ట్‌లో ఇలా రాగి దోసలు తినేదాన్ని గాదు. బట్ అది అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు టేస్టీ అనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ తినే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, ఇది హెల్త్‌కి చాలా మంచిది. మనం మార్నింగ్ ఆయిలీ బ్రేక్‌ఫాస్ట్ లైక్ వడ, బోండా తినడం కంటే ఇలా రాగి దోస, రాగి ఇడ్లీ తినడం వల్ల మన బాడీలో మంచి కాల్షియం అనేది వస్తుంది రాగి పిండి వల్ల. ఇంకా ఈ ఎండాకాలంలో గూడా బాడీ చాలా చలవ చేస్తుంది గదా, రాగులు తినడం వల్ల. సో, ఇక్కడైతే రాగి దోసలయితే రెడీ అయిపోయినాయి. నేనొక 3-4 దోసలయితే ఏసేసినాను. ఇంకా ఇడ్లీ గూడా అయిపోయింది. చూడండి ఎంత బావుందో గదా! ఇంత కష్టపడి వంట చేసిన తర్వాత సర్వ్ చేసుకోకపోతే ఎట్లా? ఇక్కడైతే నేను ఇంకా సర్వింగ్ అయితే చేస్తున్నా. ఈ చట్నీ ఏదైతే ఉందో ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఈ చట్నీనైతే ఒక బౌల్‌లో వేస్తున్నాను. నేను ఒక 3-4 దోసలనేవి వేసాను చూడండి. అన్నీ గూడా చాలా పర్ఫెక్ట్‌గొచ్చాయి. ఈ దోసల కలర్ అనేది కొంచెం డార్క్‌గానే ఉంటుంది. నార్మల్ మనం బియ్యం దోసల్లాగా వైట్‌గా అయితే రావు. సో, ఏం పర్లేదు. కలర్ అలా ఉన్న టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా ఇడ్లీలు గూడా రెడీ అయిపోయాయి. అయితే నేను ఆ ఇడ్లీకి ఇలా పోక్ చేసి చూసినప్పుడు మనకి ఏం అంటుకోకుండా వచ్చిందనుకోండి, ఇడ్లీలనేవి మంచిగా రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, కొంచెం గూడా అంటుకోలేదు ట్రేకి. ఈజీగా వచ్చేస్తున్నాయి తీస్తుంటే. ఇప్పుడు ఈ మిల్లెట్స్‌కి ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికీ లేదు నాకు తెలిసి. మిల్లెట్స్‌తో ఎన్ని వెరైటీస్ జేయొచ్చు. అందరూ హెల్త్ కాషియస్ అయిపోతున్నారు కాబట్టి, ఈ మిల్లెట్స్‌తో ఎన్నెన్నో రెసిపీస్ ఉన్నాయి. ఇంకా నేను గూడా ఒక్కొక్కటి చేస్తూ ఉంటాను. మీరు చూస్తూ ఉంటారు గదా! మన ఇడ్లీస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా అయిపోయాయి. చూడండి, ఇడ్లీ, దోస అయితే రెడీ అయిపోయింది ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్‌కి. మీరు బ్రేక్‌ఫాస్ట్ ఏం చేశారో కూడా ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అదే కాకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా చెప్పండి. ఈ రెసిపీ అనేది ఫార్వర్డ్ చేయండి. ఇంకా వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా! మీకు చూపిస్తుంటాను చూడండి, ఇడ్లీలు కూడా ఎంత సాఫ్ట్‌గా వచ్చాయనేవి. ఇక్కడ ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఇడ్లీస్ మీకు ఇట్లా తుంచి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్‌గా ఉందనేది. మనకి ఇలా స్పంజీగా ఉంటుంది, టెక్స్చర్ అనేది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. ఈవెన్ దోసలు కూడా క్రిస్పీగా వస్తాయి. మెయిన్ టిప్, దోసలేసి పిండి కొంచెం పలచగా ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు దోసలు వస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.